మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ ప్రాంతీయ పార్టీలకు ప్రాణం పోస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవాడి ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది ఎన్టీఆర్ అని సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ అధ్యక్షులు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండ్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓయూలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా గత సమైక్య రాష్ట్రంలో మరి భారతదేశ రాజకీయాలనే ఒక పెను సంచలనంగా మారినటువంటి ఆయన జీవితం మనందరికీ కూడా మన ముందున్న చరిత్ర. మరి రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, రామారావు రాజకీయాలకు వచ్చిన తర్వాత చరిత్రను 2 భాగాలుగా చేస్తే, రామారావు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక పేదవాడి యొక్క సమస్యలని ఎజెండాగా తీసుకొని కూడు గుడ్డ నీడ ఈ 3 ప్రధానంగా, అదేవిధంగా కార్మిక లోకానికి వాళ్ళకి సరి అయినటువంటి సౌకర్యాలు కల్పించి పరిశ్రమలలో కూడా మరి పని దినాలను పని గంటలను కూడా క్రమబద్ధీకరించినటువంటి ఒక గొప్ప మానవతావాది మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే మరి రాష్ట్ర రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మరి అధికారం చేపట్టడమే కాదు, అధికారం చేపట్టిన తర్వాత కూడా మరి సమూలమైనటువంటి గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాల వరకు కూడా మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు మా నందమూరి తారక రామారావు గారు. ఆయన మరి 2 రూపాయల కిలో బియ్యం కానీ, సగం ధరకే దోవతులు చీరలు కానీ, అదేవిధంగా చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసుకొని మరి ముందుకు పోయినటువంటి చరిత్ర. అదేవిధంగా ప్రజలకు ఇండ్లు కట్టియాలనే ఒక సంకల్పంతో పటిష్టమైనటువంటి గృహ నిర్మాణంని శాఖను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మన రోజు ప్రతి గ్రామంలో కూడా గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పటిష్టమైనటువంటి ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి. మరి రైతాంగానికి కూడా పాసు పుస్తకాలు కల్పించి, అదేవిధంగా రైతు సహకార సంఘాల ద్వారా సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్షక పరిషత్ చైర్మన్గా పెట్టి మరి వాళ్ళ జీవితాల్లో కూడా సమూలమైనటువంటి మార్పు తెచ్చిండు. మరి అదే కాకుండా నేషనల్ ఫ్రంట్ పేరుతోని మరి భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మరి నేషనల్లో కూడా మరి దానికి చైర్మన్గా ఉండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి గొప్ప మానవతావాది మరి నందమూరి తారక రామారావు గారు. మరి మహిళల పట్ల కూడా ఉద్యోగాలలో మరి 30% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా రామారావు గారు. మరి అదేవిధంగా మహిళలకు చట్టసభలలో కూడా స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లే కాకుండా మహిళలకు తండ్రి ఆస్తిలో భాగం కల్పించి కూడా మరి ఈరోజు మోడీ గారు అంటున్నాడు నేను కల్పించినాను, కానీ దానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి తెలంగాణ ప్రాంతం కాకుండా గత సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో తెలుగోడి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప చరిత్రకారుడు. మరి అటువంటి వ్యక్తికి ఇవాళ ఆయన కంటే వెనుక వచ్చిన వాళ్ళకు మరి భారతరత్న అవార్డు ఇస్తూ ఉన్నారు. మరి రామారావు అన్ని విధాలుగా ఏ రాజకీయ రంగం చూసుకున్నా, అదేవిధంగా చలనచిత్ర గౌరవ పెద్ద మన ప్రియతమ నాయకుడు, విశ్వవిఖ్యాత పద్మభూషణ్ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నిర్వహిస్తున్నాం. ఎన్టీ రామారావు గురించి, పెద్దల వారి గురించి ఎన్ని చెప్పినా తరగని చరిత్ర. అతని గురించి రాయాలంటే కూడా ఈ తెలుగు నేలలో ఉన్న అక్షరాలు సరిపోయిన చరిత్రకారుడు ఆయన. భూమిపై పుట్టినందుకు తన యొక్క జన్మకు సాధక చేసుకున్న మహనీయుడు ఆయన. పేదవాళ్ళకి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం కల్పించి పటేల్ పటేల్ వ్యవస్థ లాంటి ఎన్నో సంచలనాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీ అంటే ఎలా ఉంటుందని చెప్పి ఆ రోజు జాతీయ పార్టీలకు చుక్కలు చూపించిన ఆయన నేత. రాముడుగా, కృష్ణుడుగా ప్రతి పాత్రకు దేవుణ్ణి మా తరం కానీ ఇప్పుడున్న తరం కానీ దేవుణ్ణి ఆయన రూపంలో చూసినాం. ఆ మహానుభావుడు అంతటి వ్యక్తి జన్మ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ముఖ్య అతిథిగా పిలవగా హాజరైన మా ఆత్మీయ సోదరుడు, అన్నగారి అభిమాని, ఓయూ ఎన్జిఓస్ అధ్యక్షుడు, రాష్ట్ర బోధనేతర ఉద్యోగ సంఘాల మన అధ్యక్షుడు మన బియ్యాని జానేశ్వరణ గారిని, అన్నగారి గురించి ఒక మాటలు